పత్తి గింజ కొనుగోలు చేయాలని కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడం లేదని, కూటమి ప్రభుత్వం దళారులతో కుమ్మక్కై రేట్లు తగ్గించేందుకు కుట్ర చేస్తుందని విమర్శించారు. రైతు సమస్యలు తీర్చాలంటూ ప్రజావేదికలో కలెక్టర్కు వినతి పత్రం అందించారు జగ్గిరెడ్డి. సమస్యలు తీర్చుకుంటే ఈ నెల 7న కలెక్టరేట్ ఎదుట రిలే దీక్ష చేపడతామని హెచ్చరించారు. చంద్రబాబు కేవలం అమరావతికి మాత్రమే సీఎం అయినట్లు వ్యవహరిస్తున్నారని జగ్గిరెడ్డి ఆరోపించారు. ఎనభై శాతం రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వర్గాల వారు ఇవాళ తమ ధాన్యం సైతం అమ్ముకోలేక అలాగే వారి పండించిన పంటని ఎంత తక్కువైతే అంత తక్కువకి దళారులకు అమ్మేసుకోవాల్సిన పరిస్థితి వస్తే దీని మీద బాధ్యత పడాల్సినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కేవలం అమరావతి ఒకటే, ఆయన అమరావతి కోసమే ముఖ్యమంత్రి అయినట్టు నకిలీవి డూప్లికేటివి టెండర్లు పిలిచి అందులో కమిషన్ల కకృతితో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఇమీడియట్గా ధాన్యాన్ని కొనాలని రంగు మారినా మొలకెత్తినా ఏ రకంగా అయితే గత పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాంటి ధాన్యమైనా కూడా ఎట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చి తడిస్తే ఆయన కొన్నారో అదే రకంగా ప్రతి బియ్యపు గింజ కొనాలని మేము కోరుతున్నాం. 80% రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వర్గాల వారు ఇవాళ తమ ధాన్యం సైతం